నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారికి వైభవంగా దీపావళి ఆస్థానం. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించిన జియ్యంగార్లు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా దీపావళి ఆస్థానం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు, ప్రసన్న వెంకటేశ్వరుడికి పట్టు వస్త్రాలు. భద్రాచలం శ్రీ నరసింహస్వామి వారి ఆలయంలో ధనత్రయోదశి. శాస్త్రోక్తంగా ఆలయంలో సుదర్శన నరసింహ హోమం. దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ఉత్సవ శోభ. శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా స్థపన తిరుమంజనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దీపావళి ఆస్థాన వేడుకలు ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ పెద్ద జేఆర్ స్వామి, చిన్న జేఆర్ స్వామి ధ్వజస్తంభ ప్రదక్షిణగా చేరుకుని శ్రీవారి మూలమూర్తి, ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం బంగారు వాకిలి చెంత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రూపాయి హారతి, ప్రత్యేక హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు, జి భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ సివి అండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, డిప్యూటీఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థాన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకుని దేవాలయ ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి, ఉత్సవ మూర్తులకు సమర్పించారు. అనంతరం ఆలయంలోని ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను సమర్పించారు. అనంతరం దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పీఠాధిపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఎస్వీబీసీతో మాట్లాడుతూ అనుగ్రహ భాషణం చేశారు. ఈరోజు నరక చతుర్దశి పుణ్యకాలము. భక్తులందరికీ కూడా మంచి ఆరోగ్యము, మంచి సంపద, మంచి భక్తిభావము, మన దేశము, మన ధర్మము, మన సమాజము వికాసం కోసము
కలియుగ వైకుంఠమైన భూలోక వైకుంఠమైన ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరూ మంచిగా ఉండాలని ప్రార్థన జరిగింది. తైలే లక్ష్మీ జలే గంగా అంటారు. అలా అందరికీ కూడా పవిత్రమైన భావనలు గంగా అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షము అన్ని మంచిగా కలగాలని అందరూ మంచిగా ఉండాలని ప్రార్థన చేసుకున్నాము. తిరుపతికి సమీపంలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం దీపావళి ఆస్థాన వేడుకలు వైభవంగా జరిగాయి. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు బాజా భజంత్రీల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఈ సందర్భంగా టీటీడీ డిప్యూటీఓ హరేంద్రనాథ్, ఇతర అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా వచ్చి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి, శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ గోదాదేవికి, ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి దీపావళి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్థాపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారికి ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత పవిత్ర జలాలతో అమ్మవారికి సహస్రధారల నడుమ స్నాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి సమీపంలోని శ్రీ గోవింద కల్పవృక్ష నరసింహ శాలిగ్రామ ఆలయంలో ధనత్రయోదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ నరసింహస్వామి వారికి, ఇతర దేవతామూర్తులకు ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ మహాసంకల్పపూర్వకంగా అష్టముఖ గండభైరుండ లక్ష్మీ నారసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హోమక్రతువులో పాల్గొని శ్రీ నరసింహస్వామి వారి అనుగ్రహాన్ని పొందారు.
తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజైన ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం తిరుచి ఉత్సవం జరిపారు. ఆపై మహాపూర్ణాహుతి కుంభ ప్రోక్షణతో పవిత్రోత్సవాలు ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే విశేష ఉత్సవాలు పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా జరిపారు. ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం ఉదయం ఆగమ పండితులు అర్చకుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని యాగశాలలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై ఋత్విక్కులు వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం కలశ స్థాపన కలశారాధన అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించి హోమ క్రతువులను పూర్తి చేశారు. ఆపై లఘుపూర్ణాహుతి సమర్పించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చిన అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. షోడశ కళానిధికి షోడశోపచారములు షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిత్సలును సమర్పయామి సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధిశాయికిని మజ్జనమిదే షోడశ కళానిధికి షోడశోపచారములు షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిత్సలును సమర్పయామి సమర్పయామి. వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివి. ఇక ఆదివారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు పూలమాలలతో చూడచక్కటి అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు కళ్యాణ వెంకన్నను సేవించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో ఋత్విక్కులు అర్చకులు విశేషంగా వైదిక క్రతువులను జరిపారు. విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం తదితర పూజలు నిర్వహించారు. ఆపై మూలమంత్ర హోమాలను నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై కుంభప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. యాగశాలలో ఉంచిన ప్రధాన కలశాన్ని అర్చకులు శిరస్సును పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా గర్భాలయానికి తీసుకొచ్చి పవిత్ర జలాలతో ప్రోక్షణ చేశారు.
वरुष्यामृतानि परिसञ्जीवसे स्वाहा मग्ने त्रिगुणा वरिष्ठः परं ब्रह्म परं ज्योतिः शान्तं पालनागहतममतं वहिष्यसे स्वाहा ब्रह्मेवस्त्वमाप सर्वेषां जगता त्वमाहारः विश्वाश्रमावनुधाय चतुर्गुणाय स्वाहा भूमेर्वितन्वन् प्रदन्त्वकामः भूभूयमानः पञ्चभिः सगुणैः सर्वाणि मान्धारेश्वर स्वाहा मनस्तं भूत्वा प्रदन् प्रयोगे तत्त्वभूतं संभावयिष्यते त्वमन्तरभूतानामन्तरात्मा पुण्यभूतामुज्जमानः सूक्ष्मान् सञ्चरमाणान् भावाभावान् भव्याभव्यान् यस्य वा भयात् भगवानत्तस्ते वहमानः హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలలో 3వ రోజైన ఆదివారం స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పవిత్రోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం యాగశాలలో వైఖానస ఆగమ సలహాదారు టీకే వరద భట్టాచార్యులు, కంకణ భట్టర్ పి కృష్ణసాయి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై యాగశాల కార్యక్రమాలను వేదోక్తంగా పూర్తి చేసి పవిత్ర పూజ, హోమాలను నిర్వహించారు. అనంతరం లఘుపూర్ణాహుతి సమర్పించి ఉత్సవమూర్తులకు నివేదన, నీరాజన సమర్పణ గావించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రోచ్చారణలతో, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై తులసిమాలలు అలంకరింపచేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగారదేవుడు. ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరెడ్డి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గత 3 రోజులుగా పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని చాలా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరిస్తున్నారు. ఈరోజు పవిత్రోత్సవాలు ఆఖరి రోజు, సాయంకాలం పూర్ణాహుతి ఉంటుంది. భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము. ఆపై పవిత్రోత్సవాల భాగంగా ఆదివారం సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో తిరువీధి ఉత్సవం వేడుకగా సాగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక పవిత్రోత్సవాలను పరిసమాప్తి చేస్తూ అర్చకులు, ఋత్విక్కులు యాగశాలలో పలు విశేష క్రతువులను జరిపారు. విశ్వక్సేన పూజ, కలశారాధన, హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై మూలమంత్ర హోమాలను నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. మహాపూర్ణాహుతి కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, స్థానిక సలహా సంఘం అధ్యక్షుడు ఏ వెంకటేశ్వరరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించారు. ఆపై గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొని దైవకృపకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆశ్వేజ మాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ముందుగా శ్రీ మహాగణపతికి, ఆపై శ్రీ సూర్యనారాయణుడికి అర్చకులు సంకల్పంతో షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ మహాగణపతికి, శ్రీ సూర్యనారాయణమూర్తికి అర్చకులు ఏకకాలంలో పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళాలతో అభిషేకాలను కనుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివార్లకు అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలి తమ్మినాయుడుపేటలోని శివాలయంలో నందీశ్వర ఆరాధన శాస్త్రోక్తంగా జరిగింది. త్రయోదశి సందర్భంగా మాస శివరాత్రి పూజల్లో భాగంగా నందీశ్వరునికి అభిషేక సేవ జరిగింది. ముందుగా అర్చకులు నందీశ్వరుని సన్నిధిలో గణపతి పూజ జరిపారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో వేదమంత్రోచ్చారణలతో నందీశ్వరునికి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కైలాసవాసినే నమః, దేవాయ నమః. నెల్లూరులో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సనాతన ధర్మవారధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణాన్ని సింహపురి వాసులు మనసారా వీక్షించి పరవశులయ్యారు. ఆలయ ప్రాంగణంలో చూడచక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీరంగనాయకి, ఆండాళ్ సమేత శ్రీరంగనాథ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆ తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ రంగనాథ స్వామి కళ్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.